వెల్కమ్ టు కేఆర్ టీవీ క్రాంతి టీవీ. ఈ రోజు ఒక పెద్ద విషయం గురించే చర్చించుకుందాం. చిన్నది కాదు, చాలా పెద్ద విషయం, చాలా అవసరమైనటువంటి విషయం. చిన్న పిల్లల మీద ఇప్పటి వరకు అఘాయిత్యాలు, అలాగే ఇక చెప్పుకోదగినటువంటి అన్నిటినీ కూడా మనం చూస్తూ వచ్చాం ఆడపిల్లల మీద. కానీ ఈ రోజు కొత్త చాప్టర్ అన్నమాట. అంటే ఇప్పటి వరకు జరగనటువంటిది అని కూడా చెప్పుకోవచ్చు. బట్ పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది ఒక ఆడపిల్లకి. 2 నెలల ఒక పసికందుకి చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలో ఒక తల్లి తన బిడ్డ మొహాన్ని చూసన్నా మమ్మల్ని క్షమించండి అని అడిగినందుకు ఆ బిడ్డ మొహాన్ని కూడా చూడడం చేతగాని కొంతమంది మనిషి రూపంలో ఉన్నటువంటి మానవ మృగాలు చివరికి ఆ పాపని చంపేశారు. అవును, ఇవాళ మనం ఒకటే మాట్లాడుకుంటే ఒక ఆడపిల్లకి మనకున్న చట్టంలో తనకి సంబంధం లేకుండా లేదా తనని వెకిలి చూపులు చూసినా కానీ అది కూడా హెరాస్మెంట్ కిందకే వస్తుంది అని చెప్పేటటువంటి కోర్టులు ఏవైతే ఉన్నాయో, న్యాయస్థానాలన్నీ ఇదే గుర్తు పెట్టుకోవాలి. సంబంధం లేకుండా తండ్రి ఒక మాట అనడానికి లేదు, తల్లి ఒక మాట అనడానికి లేదు. ఇన్ని హక్కులు ఒక ఆడపిల్లకి పెట్టారు, ఉన్నాయి. కానీ కనీసం లోకం అంటే ఏంటి, అసలు తనెవరు, తన రూపం ఏంటి, అసలు నోట్లో నుంచి ఒక మాట కూడా తను మాట్లాడేటువంటి రోజు కూడా రాల. అలాంటి ఒక చిన్న పసికందుని కుల అహంకారం, దుర్మార్గులు, ఇలాంటి వాళ్ళకి ఈ పదాలు చాలా చిన్నవి. అలాంటి వ్యవస్థలో ఆ పాప ప్రాణాలు వదిలేసింది. ఎంత దుర్మార్గులో మనం గుర్తు చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఇంకా మానవ జాతిలో బతికున్నందుకు, ఇప్పటికి కూడా వాళ్ళకన్నా వాళ్ళు ఎటువంటి శిక్ష వేసుకోకుండా ఇంకా బతికున్నందుకు, వాళ్ళు జన్మనిస్తేనేమో వాళ్ళు తండ్రులుగా చలామణి అవుతారు. అదే పక్కన వేరే వాళ్ళు జన్మనిస్తే మాత్రం వాళ్ళు మనుషులుగా మాత్రం బిహేవ్ చేయరు. ఇదే మెయిన్ రీజన్. గొడవ ఎక్కడైనా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఆ స్టార్ట్ అయిన పాయింట్ కూడా గుడికి సంబంధించి. ఇతర మతస్థులు అని చెప్పేసి మొన్నటి వరకు కోవా బన్ విషయంలో వలి గారిని చాలా దుర్భాషలాడడం లేదా ఆ మతాన్ని రేకెత్తించి మంటలు పెట్టడం అనేది మనం చూసాం. ఈ రోజు ఇక కులం దగ్గరికి వచ్చింది. ఈ కులం అనే పేరులో భగవంతుడి గుళ్ళోకి వెళ్ళడానికి కూడా అనుమతి ఇవ్వలేదట. ఒక మృగం మరొక మృగం చీచి పక్కకి జరగండి మీరు అని చెప్పేసి మాట్లాడాడట. ఇలాంటి వ్యక్తిగత అంటే మానవత్వం లేనటువంటి లేదా ఇలాంటి వ్యక్తిగత ఏవైతే లక్షణాలు ఉన్నాయో అలాంటి వాడిని చూసి వీళ్ళు చీచి అనుకోవాలి. బేసిక్ గా కాల్ చేస్తే నువ్వు అయ్యేది బూడిదే, వాళ్ళు అయ్యేది బూడిదే. నీకు ఏ హక్కు ఉందని చెప్పేసి నువ్వు వాళ్ళని మాట్లాడావో నిజంగా నీలాంటోడు బతకడం కూడా వేస్టే. అలాంటి వాళ్ళు ఎవరైనా బతకడం కూడా వేస్టే. భగవంతుడు ఏమన్నా మీకు చెప్పి పంపిస్తున్నారా ఈ భూమి మీదకి పంపించేటప్పుడు? మీకు నేను పలానా కులం అనే పేరు పెట్టి పంపిస్తున్నానని ఎవడు రాశాడు ఇవన్నీ? ఎవడు తీసుకొని వచ్చాడు ఇవన్నీ? ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఇవన్నీ? 2 నెలల పాపల మీద అఘాయిత్యాలు, 6 నెలల పాపల మీద అఘాయిత్యాలు, 3 ఏళ్ల పాపల మీద అఘాయిత్యాలు, వీటికి శిక్షలు పడట్లా. అందుకే ఇలాంటి వాళ్ళు ఇంకా చలామణి అవుతూ ఇక కులాలు మతాలు అని చెప్పేసి రేకెత్తిస్తా ఉన్నారు. ఒక అగ్ర కులం. మీకేమన్నా కొమ్ములు ఏమన్నా 2 ఎక్స్ట్రా మొలిచాయా? లేదు కదా. ఎవరికన్నా మొలిస్తే చూపించుకోండి వెళ్ళి. మిమ్మల్ని మృగాలు, జంతువులు అంటారు. మదం, డబ్బు, పలుకుబడి, కులం, వీటితో వచ్చినటువంటి మదం. ఆ మదంతో మనుషుల్లా చూడకుండా మీకు నచ్చినట్టు ఆల్మోస్ట్ 3 గంటలట ఒక తల్లిని ఒక కొడుకుని జుట్టు పట్టుకొని ఎలా పడితే అలా కొట్టారు, ఒక రూమ్ లో పడేసి. 3 గంటలు. ఒక ప్రాణం ఒక్క సెకండ్ లో కూడా పోవచ్చు. ఎందుకు అంత నరకం చూపించాల్సిన అవసరం ఏంటి? మీకు ఏ హక్కు ఉందని చెప్పేసి వాళ్ళ ప్రాణాలకి ఏం కాలేదని చెప్పా చిన్న పసిగొట్టుని ప్రాణం తీశారు. ఏముంది మీ వెనక? ఏం చూసుకొని మీరు? ప్రభుత్వం నోరెళ్ళబెట్టి చూస్తుంది. ఏమి చాతగానటువంటి ప్రభుత్వమే. చాతయి ఉంటే జర్నలిస్టులు చేసినటువంటి కామెంట్స్, సర్వసాధారణమైన పీపుల్ చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ కనిపిస్తాయి ప్రభుత్వానికి. 2 నెలల పసి పాప. ఎవరు సమాధానం చెప్పాలి? మీ కులం పేరుతో చలామణిలో ఉండి ఆ పాప ప్రాణం తీశారు. ఎవరొచ్చి సమాధానం చెప్తారు? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు వాళ్ళు అనుభవించాల్సిందే. మీరు వచ్చి సమాధానం చెప్పగలుగుతారా? పోనీ అదే అగ్రవర్ణంలో ఉన్నటువంటి ఒక పాపకో ఒక మహిళకో ఇలాంటివి జరిగితే ఊరుకుంటారా? ఎక్కడున్నారు అసలు ఈ అనగారిన దళిత వర్గాలు మొత్తం ఎక్కడున్నాయి? డబ్బున్నోడిది ఒక లెక్క, డబ్బు లేనోడిది ఒక లెక్క, పెద్ద కులం ఉన్నోడిది ఒక లెక్క, చిన్న కులం ఉన్నోడిది ఒక లెక్క, సపోర్ట్ ఉన్నోడిది ఒక లెక్క, సపోర్ట్ లేనోడిది ఒక లెక్క. ఒక మనిషి ఎలా బతకాలి? అసలు ఎలా బతకాలి? ఆ తల్లి కనీసం ఆ తల్లి మొహం చూసి కూడా చలించకుండా బిడ్డను కూడా చంపే పరిస్థితికి మీరు దిగజారారు. పోనీ మీ తప్పు ఉన్నా లేకపోయినా పొరపాటున ఏదైనా జరిగినందుకు ఇప్పటి వరకు ఎందుకు జరిగింది, ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్స్ లో జరిగింది అని
బయటికి వచ్చి క్షమాపణలు చెప్పిన నాథుడు ఉన్నాడా మీలలో ఎవరన్నా? అసలు ఒక ఆడదాని మీద చెయ్యెత్తే హక్కు మీకు ఎక్కడిది? కోర్టులే ఒప్పుకోవట్లేదు. మీ చూపు వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెడితే కూడా మీకు శిక్షలు ఉన్నాయని చెప్తోంది. అలాంటి ఇంట్లో కట్టుకున్న భార్యకి, తల్లికి, పిల్లకే ఇటువంటి హక్కులు ఇచ్చిందంటే బయట ఆడవాళ్ళని జుట్టు పట్టుకొని కొట్టే హక్కు మీకు ఎక్కడిది? ఎవరు కల్పించారు మీకు ఆ హక్కు? ఎవరు నువ్వు అసలు? ఏం చూసుకొని నీకు అంత మదం? ప్రభుత్వానికి రాజకీయానికి రెండిటికి తేడా ఏంటి? ఓట్లు అడుక్కునేదాకా రాజకీయం, ఓట్లు అడిగి ప్రజల మంచి బాగోగులన్నీ చూసుకోవాల్సింది ప్రభుత్వం. ఇల్లు గల్లీలు తిరిగి మరీ ఓట్లు అడుక్కుంటారే, అప్పుడు రానటువంటి ఆ కులం, ఆ పొగరు, ఆ అహం మీరు మిమ్మల్ని ఆ చైర్లో కూర్చోబెట్టిన తర్వాత వచ్చిందా? పోనీ ఏ రాజకీయ నాయకుడైనా చేయాల్సిందేంటి? దేనికోసం మీరు ఆ పీఠాన్ని అధిరోహిస్తున్నారు? ప్రజలు దేనికి మిమ్మల్ని చూస్ చేసుకొని ఆ పీఠం మీద కూర్చోబెడుతున్నారు? ఇలాంటివన్నీ జరిగితే మాట్లాడకుండా ఉండడానిక? మీరు ప్రజల్ని పాలించాలి, అది మీరు చేయాల్సినటువంటి పని. ఏ విధంగా? రాష్ట్రాన్ని, దేశాన్ని సుభిక్షితంగా. మీరు చేస్తున్నదేంటి? సంపాదించుకోవడం, వెనకేసుకోవడం, దుర్మార్గపు పనులు చేసే వాళ్ళని వెనకేసుకొని రావడం, కులాహంకారం చేసే వాళ్ళని వెనకేసుకొని రావడం, ఇవా? అలాంటప్పుడు మీరు మాది ప్రభుత్వం అని చెప్పుకోకూడదు. మేము పలానా రాష్ట్రానికి పలానా పొజిషన్ లో ఉన్నాము అని కూడా చెప్పుకోకూడదు. ప్రజలు కల్పించినటువంటి సదవకాశమే మీరు ఎక్కడైతే కూర్చొని ఏ పని అయితే చేస్తున్నారో అది మీకు ప్రజలు కల్పించిందే. మీరు ప్రజలని సుభిక్షితంగా కాపాడుకోవడం మీరు చేయాల్సిన పని. మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి మీరు రాజు కాదు. మీరు రాజు అనుకుంటే సరిపోదు. రాజులు ప్రజలు. ఇక్కడ ప్రజలే రాజులు. ఎందుకంటే ప్రజల చేతుల్లోనే ఉంది మీ జుట్టు అన్నట్టు. మిమ్మల్ని చూస్ చేసుకుంది దేనికో తెలుసా? ఒక నమ్మకం, ఈయనైతే మా బతుకులు మారుస్తాడేమో అని. మీరు ఓసీలకింత, బీసీలకింత, ఎస్సీలకింత, ఎస్టీలకింత కులాల పేరుతో మీరు మనుషుల్ని వాడుకుంటున్నారు. ఇంకొక పాయింట్ ఇక్కడ మాట్లాడుకుందాం. ఒక 8 మంది రెడ్డిలు అంటే వాళ్ళ కులాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి పని ఏదైతే ఉందో దానిలో ఇక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఇంత సిచ్యువేషన్ జరిగి ఆ పాప చనిపోతే ఈ పేరెంట్స్ వెళ్ళి కేసు పెట్టడానికి వెళ్తే ఆ కేసును కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అంటే రిమాండ్ అనేది కూడా, లేదా వాళ్ళ మీద కేసు బుక్ చేయడం కూడా, ఇలాంటివి ఏవి చేయలేదు. ఎవడు అడుగుతాడులే అనా? ఎందుకు వస్తున్నారు మీరు ఉద్యోగాలు చేయడానికి? ఒక రెడ్డి అయి ఉండి నువ్వు ఎంత కష్టపడి ఉంటే నీకు ఆ జాబ్ వచ్చి ఉంటది. ఆ కష్టం నువ్వు దేనికి? అంత కష్టపడి నువ్వు ఉద్యోగం తెచ్చుకుంది దేనికి? అదే ఉద్యోగం లేకపోతే నిన్ను చూసే ఆ కులాలు, ఆ వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇచ్చారా? కష్టం నీది కదా, నువ్వు కదా ఉద్యోగం తెచ్చుకున్నావు. దేనికి? ప్రజలకు పని కదా చేయడానికి. మీరు మీ బాధ్యతలను మర్చిపోయి ఎప్పుడైతే ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇలాంటివి ఏవైతే చేస్తారో, ఏదో రాజకీయ నాయకుడైనా లేదంటే ఎటువంటి గవర్నమెంట్ ఆఫీసర్ అయినా, మీ ఒంటి మీద ఉన్న చొక్కా ఏదైతే ఉంటుందో అది మీకు రెస్పెక్ట్ ఇస్తుంది. చట్టాల్లో లొసుగులు వాటిని బట్టి మీరు కేసులు పెట్టినా కేసుల నుంచి తప్పించుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కదా. అదే చట్టాల్లో కూడా ఉంటది. మీ ఉద్యోగం పోయేంత వరకు తీసుకొచ్చేటటువంటి కొన్ని పాయింట్స్ అక్కడ దాకా తెచ్చుకుంటే మీ కుటుంబం రోడ్డున పడిద్ది. అంటే మీరు సరిగ్గా ఉద్యోగం చేయకపోతే, మీరు సరిగ్గా మీ బాధ్యతలను నిర్వర్తించకపోతే అప్పుడు మీ కుటుంబం రోడ్డు మీద పడిద్ది. అప్పుడు వస్తుంది మీ పలానా కులం, మీకు ఫీడ్ చేయడానికి వచ్చేది మీ పలానా కులం. ఆ రోజు తెలుస్తుంది. మీ కుటుంబం రోడ్డున పడ్డ రోజు తెలుస్తుంది. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ఓటేసే ఏదైతే ఉందో అదే చేతులతో ఏదైనా చేయగలుగుతారు. విలువను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎంతో కష్టపడి ఉంటే గానీ ఒక పొజిషన్ కి రారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఇప్పుడు ఇంత మాట్లాడుకుంటుంటే ఒక బీసీ కేటగిరీకి చెందినటువంటి వీళ్ళకి అన్యాయం జరగగా వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, ఆ రాజకీయ నాయకుల్లో బీసీ వర్గానికి చెందిన వాళ్ళు కూడా వీళ్ళ కోసం, ఎవరైతే ఇప్పుడు ఏ రాజకీయ నాయకులైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళెవరు కూడా వీళ్ళ కోసం రావట్లేదు. వాళ్ళ అంటే మీ మొహాలు చూసే వీళ్ళు ఓట్లేసి ఉంటారు, మా కులానికి ఏదో చేస్తారని. మర్చిపోండి ముందు మీరు ఆ కులంలో పుట్టారని, అసలు లేదంటే మీరు మనుషులని కూడా మర్చిపోవాలి. ఓటు ఎంత విలువైందో ఇలాంటి విషయాల్లో మనకు బయటపడుతుంది. నీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఓటేసేటప్పుడు నువ్వు నాకేం చేస్తావు, నేను నీకు ఓటు దేనికి వేయాలని చెప్పేసి అడగండి. నా కులపోడివి కదా నేను నీకే వేస్తానులే పోనని ఎవ్వరు వెయ్యొద్దు. అది చదువుకునే విద్యార్థులైనా లేదంటే ఎవ్వరైనా, ముసలి వాళ్ళైనా, పెన్షన్ కోసమైనా ఎదురు చూసే వాళ్ళైనా. సో ఎవ్వరు కూడా ఇంకొక 3 రోజుల నుంచి ఒక 7 రోజులు ఉంటే ఈ విషయాన్ని కూడా మర్చిపోతారు. 9 నెలలు కష్టపడి ఈ తల్లి కంది ఆ బిడ్డని. అదే నొప్పి నీ ఇంట్లో నీ బిడ్డకి ఏదన్నా జరిగితే, చిన్న గాయం జరిగితే అప్పుడు తెలిసేది. నువ్వు ఓసీ అయినా, నువ్వు బీసీ అయినా, నువ్వు ఎస్సీ అయినా, నువ్వు ఎస్టీ అయినా, ఆ నొప్పి ఎలా ఉంటుందో నీకు తెలిసేదే. ఈ పేరు పెట్టే వాళ్ళందరికి కూడా నేను ఓసీ, నేను బీసీ అని, లేదా నువ్వు ఇది నువ్వు అదని
మీరు ఎప్పటికీ మీ జీవితాలు మార్చుకోలేరు. ఒక తల్లికి న్యాయం చేయలేని న్యాయస్థానాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే రేపటి రోజున. ఉండదు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు మహా అయితే కేసు పడినా వాళ్ళకి ఒక 3 నెలలు జైలు శిక్ష, 6 నెలలు జైలు శిక్ష తప్ప. ఈ లోకం చూడడానికి వచ్చినటువంటి ఒక పసి పాప ఈ లోకం చూడడం అనే అవకాశం ఇవ్వకుండా మీరు చంపేశారు. చొక్కాలు పట్టుకొని అడగాల మిమ్మల్ని? ఎలా అడగాలి? ఈ తల్లి నా బిడ్డను చంపేశారు కదరా అని చెప్పేసి అడగాల? ఏం చేస్తున్నాయి ఈ న్యాయస్థానాలు, లేదంటే ఈ పోలీస్ స్టేషన్లు? మన భవిష్యత్తుల్ని మనమే మార్చుకోవాలి. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైతే మనం ఎదురు తిరగడం స్టార్ట్ చేస్తామో, ఈ తల్లి లాంటి వాళ్ళు ఎప్పుడైతే ఎదురు తిరగడం స్టార్ట్ చేస్తారో అప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకొక ఒంటి మీద చెయ్యరు. అది ఆడవాళ్ళ మీదైనా, చిన్న పిల్లల మీదైనా, చంపే విషయంలో అయినా, ఒక మగవాడి మీదైనా ఎవరి ఒంటి మీద చెయ్యెత్తి దెబ్బ కొట్టే హక్కు లేదు. ఇది గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మీ సమస్య మీ దాకా వచ్చింది అని అంటే నోరెత్తడం కాదు. మీ చుట్టూ సమస్య జరుగుతోంది, ఏదైనా సమస్య వచ్చింది అని అన్నప్పుడు కూడా మీరు నోరు ఎత్తి మాట్లాడడానికి ట్రై చేయండి. అక్కడ మొదలవుతుంది మీ ప్రయాణం. మీ దాకా వచ్చినప్పుడు కూడా మీరు డిఫెండ్ చేసుకోగలిగి మీరు నించోగలగాలి. చూసారా మీ మాటకి? ఆ రోజును తెచ్చుకోండి ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో. ఆడ మగ తేడా లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ప్రాబ్లం కోసం మీరు ఫైట్ చేయడం స్టార్ట్ చేయండి. భయపడ్డం మానేయండి. ప్రాణాలు తీస్తారు. ఎవడి ప్రాణమైన 60 ఏళ్ళకో 100 ఏళ్ళకో పోద్ది. ఎవ్వడు శాశ్వతం కాదు. ఇక్కడ ఎదురు తిరిగి మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. 2-3 గంటలు ఒక తల్లిని, ఒక కొడుకుని కొడుతుంటే ఆ కులంలో ఉన్నటువంటి ఎవరు కూడా వెళ్ళి ఆపే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు 7 నుండి కొడుతున్నారే అనుకోండి, లేదా ఒక 5 నుండి కొడుతున్నారే అనుకోండి, మీరు 100 మంది లేరా? ఎందుకు నోర్లు ఎందుకు పడిపోయాయి? మీ చేతులు ఎందుకు పడిపోయాయి? మిమ్మల్ని కాదనా? ఈరోజు ఆ కుటుంబంలో జరిగినటువంటి ఆ విషాదం ఏదైతే ఉందో అది మీ ఇంట్లో జరిగితే మీకు కూడా ఎవరు రారు. అంటే మీరు చేతగాని వాళ్ళలాగా ఏమన్నా చేసుకోండి మమ్మల్ని అని చెప్పేసి వదిలేస్తున్నారు. మీకు ఆ పథకాలు ఇస్తాం, మేము మీకు 2000 ఇస్తాం, లేదంటే మీకు రిజర్వేషన్ కనిపిస్తాం, ఇట్లాంటి చెప్పే వాళ్ళని నమ్మేయడం మానేయండి. మీకోసం మీరు స్టాండ్ తీసుకొని మీకోసం మీరు ఫైట్ చేయండి. వీళ్ళు మిమ్మల్ని వాడుకోవడానికి మాత్రమే, మీ ఓట్లతో మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే వస్తారు తప్ప మీ ఇళ్ళ దగ్గరికి మిగతా వాటికి రారు. చూద్దాం అసలు ఈ తల్లికి ఎంతవరకు న్యాయం జరిగిద్దో, ఎవరు న్యాయం చేయగలుగుతారో ఎవరు చేయలేరు. ఈ కోర్టులు, ఈ పోలీస్ స్టేషన్లు కూడా ఏం చేయగలుగుతాయో అది కూడా చూద్దాం.